ఎవ్రీథింగ్ ఐఎమ్ రెడీ బికాజ్ కష్టపడే తత్వం నాది. టైం వేస్ట్ ఉండద్దు, ల్యాగ్ ఉండద్దు. ల్యాగ్ లేకుండా లాగౌట్ అయిపోవాలి. లాగ్ లేకుండా లాగౌట్ అయిపోవాలి. ల్యాగ్ లేకుండా లాగౌట్ అయిపోవాలి. డైలాగ్స్ అన్ని భలే చెప్తారు మీరు. డైలాగ్స్ అంటే సింగిల్ లైనర్ లాగా జస్ట్ అట్లా అట్లా అప్పుడప్పుడు అనిపిస్తుంది మాట్లాడి అట్లా. ప్రాంకుల్లో వాటిలో సరే ఇప్పుడు నాకు ఒక డైలాగ్ చెప్పండి ఏదైనా మంచి. మీరు అలా నవ్వద్దండి. నవ్వుతేమవుతుంది? ఐ కాంట్ హ్యాండిల్. మాట్లాడలేము. ఎందుకు మాట్లాడలేరు? ఏంటో తెలియట్లే మరి. మీరు అలా నవ్వుతూ మాట్లాడుతుంటే. డైలాగ్ చెప్పమన్నాను. ఏం డైలాగ్ కావాలి? ఏదైనా మంచి డైలాగ్ చెప్పండి. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 రిలీజ్ అవుతుంది. ఇదేనా ఎప్పుడు? ఇంకేమైనా డైలాగ్ చెప్పండి. ఎంత క్యూట్గా అడుగుతున్నారు మీరు. ఇదేనా ఎప్పుడు? నేను హంటింగ్ చేస్తే హార్ట్ అటాక్ లేరా అని ఉంటుంది నా సినిమాలో. అర్థమవుతుందా? అండ్ ఊరగాయ తిన్న బాడీరా, బాధలు మొదలెడితే బరిలో బాడీలు లెగుస్తాయి అంటాడనమాట. ఈ డైలాగ్స్ ఎవరు రాశారు మీ మూవీలో? మేమే రాసుకున్నా. మీరేనా? మొత్తం స్టోరీ మొత్తం మీరే రాశారా? అంటే పెన్ పెట్టి రాసింది నేను కాదు, నేను లేజీ. మా కెమెరామెన్ రాశాడు. ఐడియాలన్నీ నావే. అండ్ డైలాగ్స్ కూడా కొన్ని అతను రాశాడు. మోస్ట్ ఆఫ్ ద డైలాగ్స్, దిస్ పంచెస్ అండ్ ఆల్ నేనే రాశాను. స్టోరీ ఐడియా కూడా నాదే. అలా జరిగింది. అందరి గురించి చెప్తున్నారు, కెమెరామెన్ గురించి ఏం చెప్పట్లేదే. గుడ్ వన్. నా తర్వాత అతనే చాలా బాగా వర్క్ చేశారు సినిమాలో. అండ్ విజువల్స్కి అయితే నేను అప్రిషియేషన్ బాగా వస్తుంది. అండ్ చాలా కష్టపడ్డాడు నాతో పాటు. ఇప్పుడు వేరే సినిమాలు చేస్తున్నారు. అండ్ ఇంకా సినిమా అయిపోయింది కాబట్టి తను వేరే సినిమా చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఈ సినిమాకి చాలా బాగా వర్క్ చేశారు నా తర్వాత అతనే. ఓకే. సో మీ మూవీలో మీకు అన్నిటికంటే ఎక్కువ నచ్చిన సీన్ ఏది? నా మూవీలో నాకు అన్నిటికన్నా ఎక్కువ నచ్చిన సీన్ వచ్చేసి నైట్ ఫైట్ ఉంటుంది. హానెస్ట్ చెప్తున్నా, ఇండస్ట్రీలో టార్చ్ లైట్స్తో 3 అవర్స్లో ఒక 6 మినిట్స్ ఫైట్స్ని షూట్ చేసాం నైట్. 3 అవర్స్లో ఎవరు చేయలేరు. విత్ 2 కెమెరాస్. మా కెమెరామ్యాను మామూలుడు కాదు. అండ్ నేను మెయిన్ ఆడ. అంటే ఎలా చెప్పాలంటే నేను చెప్పినట్టు అందుకున్నాడు అతను. 3 అవర్స్లో పెద్ద లారీ స్టాండ్లో మామూలు ఉండదు ఫైట్. అది చాలా సాలిడ్ ఉంటుంది ఫైట్. అది ద బెస్ట్ మూమెంట్ అచీవ్డ్ అనిపించింది నాకు. ఇంకోటి ఏంటంటే సినిమా మొత్తానికి 23 రోజుల్లో సినిమా షూట్ చేసాం. 23 రోజుల్లో. ఇంత పెద్ద సినిమాని మినిమం 200-300 రోజులు చేస్తారు చాలామంది. బట్ మాకు క్యారవాన్లు అంతా లేదు కాబట్టి మేము నార్మల్ పీపుల్లా చేసాము. సెలబ్రిటీస్ కాదు కాబట్టి అప్పట్లో జస్ట్ జనరల్గా. బయట జనరల్ పట్టించుకోరు. సో షార్ట్ లైక్ ఇన్ 23 డేస్ ఓన్లీ. అండ్ దట్స్ ద బిగ్గెస్ట్ మూమెంట్ అచీవ్మెంట్ ఐ మేడ్. అండ్ ఈ సినిమాలో చాలా నేర్చుకున్నా నేను. మ్యూజిక్ సంబంధించింది, స్టంట్స్, కథ, ప్రతిదానికి సంబంధించి చాలా విషయాలు నేర్చుకున్నా. ఐ బికమ్ బెటర్ హ్యూమన్ బీయింగ్. అండ్ అది నేను అప్రిషియేట్ చేసుకుంటాను. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. డబ్బులు వచ్చినా పోయినా కానీ డబ్బులు తప్పకుండా వస్తాయి. మంచి సినిమా అవుతుంది, చాలా గొప్ప సినిమా అవుతుంది, పేరు వస్తుంది అని నేను ఆశిస్తున్నాను. సాంగ్స్ ఇష్టమైన సాంగ్ నాకు 3 ఇష్టమే. 3 ఆబ్వియస్గా చాలా బాగున్నాయి. ఎక్కువ ఏం లేదు. నాకు రొమాంటిక్ సాంగ్ చాలా బాగా నచ్చింది. రొమాన్స్ ఉందని కాదు, ఒక ఫీల్ ఉంది అందులో. ఒక ఫీల్ ఉంది. ఫీల్ అంటే వింటే కనుక చివరికి కన్నీళ్ళు వస్తాయి. అంటే విజువల్ నేను వదలలేదు కాబట్టి చూడరు. కానీ విజువల్ చూస్తూ చెప్తే అమ్మాయి తన బాధ చెప్తూ అబ్బాయితో అడుగుతుంది. అరచేతిలో నీ చేతిని ఉంచేయరా అని ఏదో ట్యూన్ రావట్లేదు నాకు మిమ్మల్ని చూస్తుంటే. మిమ్మల్ని చూస్తే రావట్లేదు యాక్చువల్గా. ఏసీ అడుగుతుంది అనమాట. కంటి పాపని చంటి పిల్లని నా తోడుగా ఉండిపోరా, తెల్లగువ్వని తెల్ల పావురాయిని నీ పంజరాన దాచుకోరా అంటది అమ్మాయి. అట్లా చాలా డెప్త్ ఉంటుంది. మా రైటర్ హీ హాజ్ అ గ్రేట్ ఫ్యూచర్, లిరిక్ రైటర్. ఐ లైక్ దట్ యాక్చువల్లీ. అంటే అమ్మాయి తన ఫీలింగ్ చెప్తూ ఉంటుంది. ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఐటమ్ సాంగ్ అయితే ప్రాపర్గా ఉంది. అండ్ సాలిడ్ మాస్ మసాలా. అండ్ బస్తీపూరి ఆల్సో ఇట్స్ అ టీజింగ్ సాంగ్. ఇట్ ఆల్సో హ్యూజ్ అపీల్, లైక్ వాట్ వీ కెన్ సే. బాగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది అందులో. అండ్ మాసీ ఫీల్ ఉంది. చాలా బాగుంది ఆ సాంగ్ కూడా. అమ్మాయిని కొంచెం బ్లాక్ చేశారు కదా? డార్క్ చేసాం యాక్చువల్లీ. షీ లుక్స్ ప్రిటీ వైట్ అండ్ గుడ్. మేము లారీ డ్రైవర్ వైఫ్ ఎలా ఉంటుందండి అలానే చేయాలి. అంతేగాని వైట్ చేస్తే లారీ డ్రైవర్ వైఫ్ ఎలా ఉండాలో అలా చేసాం. యాక్చువల్లీ ఆమెను నేనే ఇంకా డార్క్ చేసి ఇలా ఉండొద్దు, అందంగా ఉండొద్దు అని ఉద్దేశం. మేకప్లో కళ్ళ ట్యాన్ చేసాము బాడీ అంతా. బ్లాక్ మేకప్, ట్యానింగ్ మేకప్ అనమాట. అలా ఆ స్టైల్లో చేసామన్నమాట. ఎస్ మేడం. సక్సెస్ అవ్వాలి మూవీ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎస్ మేడం. ప్రేక్షకులు దేవుళ్ళు మన సినిమా ఇండస్ట్రీ. ప్రేక్షకులే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. సో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోండి ఇంకా మీ సినిమా చూడమని. సో గైస్, శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో పాటలు, ట్రైలర్ ఉన్నాయి. ఓపెన్ చేసి చూడండి. అండ్ నచ్చితే సినిమాకి వెళ్ళండి. చాలా పెద్దవాళ్ళకి ఎంతోమందికి సపోర్ట్ చేశారు. మాకు కూడా సపోర్ట్ చేస్తే మంచి సినిమాలు తీస్తాను, ట్యాక్సీలు కడతాను, కష్టపడతాను. అండ్ చాలామందికి అవకాశాలు ఇస్తాను నేను కూడా. అండ్ హ్యాపీ లైఫ్ జీవిస్తాను. ఆగస్ట్ 2న లారీ చాప్టర్ 1 చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం.